వీక్షకులందరికీ నమస్కారం. ఎలాంటి అమ్మాయినైనా కొన్ని గంటలలో ఎలా మీ వశం చేసుకోవాలో చూపిస్తాను. ఏ స్త్రీ అయినా మీ ప్రేమలో ఎంత పిచ్చిదవుతుంది అంటే మీరు కలలో కూడా ఊహించి ఉండరు. రాత్రి పగలు నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు మీతో కలవటానికి పరితపిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే చెబుతారో అదే తన శాసనంగా వింటుంది. ఒకవేళ లవ్ బ్రేకప్ అయి ఉంటే ఆ అమ్మాయిని మళ్ళీ మీ వద్దకు వచ్చేలా చేయవచ్చు ఈ వశీకరణం ద్వారా. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఎలా వశీకరణ చేయాలో అర్థం అవుతుంది. ఈ ప్రయోగం చేయడానికి కావలసిన వస్తువులు: 2 లవంగాలు, కొన్ని బియ్యం, కొంచెం కుంకుమ అవసరం అవుతాయి. ఈ కుంకుమ అనేది వశీకరణ ప్రయోగంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొందరు వ్యక్తులు వశీకరణ ప్రయోగాలను తప్పుగా ఉపయోగిస్తున్నారు. దీని నుండి జాగ్రత్తగా ఉండండి. వీక్షకులను నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు నిజంగా ప్రేమించిన అమ్మాయి పైన మాత్రమే ఈ వశీకరణ చేయండి. మీరు ఎవరిపైన అయితే వశీకరణ చేస్తారో వారు మీరు అంటే పిచ్చి పడి చేస్తారు. మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో మీ సమస్యను పోస్ట్ చేయండి, వాటికి పరిష్కారం వెతికిద్దాం. రండి చూద్దాం ఎలా వశీకరణ చేయాలో. ముందుగా మీకు ఒక మంత్రం యొక్క అవసరం ఉంటుంది. ఓం చాముండాయ హ్రీం క్రీం సిరి మం వశం క్రుం క్రుం స్వాహ. ఈ మంత్రం గుర్తున్నదో రాసుకోండి ఒకసారి. ఓం చాముండాయ హ్రీం క్రీం సిరి మం వశం క్రుం క్రుం స్వాహ. రండి వశీకరణ చేసేద్దాం. 2 లవంగాలు, కొన్ని బియ్యం, కొంచెం కుంకుమ. రండి చూపిస్తాను ఎలా చేయాలో. మనం ఒక అమ్మాయి పైన వశీకరణ చేస్తున్నాము అంటే ఆ అమ్మాయి పేరు సిరి అనుకోండి. సిరి లేకపోతే కవిత, ఇతర పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు పెట్టేసుకోవచ్చు. సిరి ప్లేస్ లో మీరు ఏ అమ్మాయినైతే ప్రేమించారో, మీరు ఏ అమ్మాయినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ అమ్మాయి పేరు సిరి ప్లేస్ మధ్యలో రాసేయండి. ఈ మంత్రం చదువుతూ కుంకుమను బియ్యాన్ని ఈ విధంగా కలుపుతూ చదువుతూ ఉండాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా కలుపుతూనే 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. జపించిన తర్వాత మంత్రాన్ని జపించిన ప్రతిసారి ఇలా ఒకసారి ఊదాలి. ఈ వశీకరణను ఆదివారం, శుక్రవారం రోజు నాడు మాత్రమే చేయాలి. మీరు ఏ స్త్రీని అయితే వశపరుచుకోవాలి అని అనుకుంటున్నారో ఆ అమ్మాయి వచ్చే దారిలో
కొన్ని క్షణాల ముందు ఈ బియ్యాన్ని చల్లాలి. లేదా ఒకవేళ అమ్మాయి దగ్గరలో వస్తూ ఉంటే ఈ కొన్ని బియ్యం తీసుకొని ఆ అమ్మాయి పైన కానీ స్త్రీ పైన కానీ చల్లాలి. లేదా మీరు చల్లడానికి ఇబ్బంది ఉన్న చిన్నపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలతో వారిపై చల్లించండి. ఈ ప్రయోగం జరిగిన ఏ అమ్మాయి అయినా కొన్ని గంటల్లో మీ ప్రేమలో ఎంత పిచ్చిది అవుతుందంటే అమ్మాయి మీతో కలవటానికి తహతహలాడుతూ ఉంటుంది. ఎలాగైనా మీ నెంబర్ని తీసుకొని మీతో మాట్లాడటానికి పరితపిస్తూ ఉంటుంది. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నీవు లేకుండా ఉండలేకపోతుంది. అదే విధంగా ఆ తర్వాత కొన్ని గంటల్లో పని చేయడం మొదలవుతుంది. మీరు ఎవరి మీద అయితే వశీకరణ చేస్తారో మీ వశం అయిపోయిన మీరు ఏది చెబితే అదే వింటారు. ఈ వశీకరణ చెడు చేయడానికి ఉపయోగించకండి ప్లీజ్.